హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, బాపట్లో ఉన్న సూర్యలంక బీచ్ కాడ ఏమేమి షాపులు ఉన్నాయి ఆ షాపులన్నింటినీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, అలాగే బాపట్లో ఏ మంచి ప్లేసెస్ ఉన్నాయో నా ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, షాపులు అన్నీ ఎక్కువ శాతం అయితే గవ్వలతో తయారు చేసిన వస్తువులు షాపే ఉంది. ఇదిగో చూడండి, ఇవన్నీ గవ్వలతో తయారు చేసిన వస్తువులే. ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ గవ్వలతో తయారు చేసిన దండలు, పువ్వులు. అటు చూసుకుంటే మళ్ళీ ఎండి చేపలు అవి కాల్చి ఉప్పు కారం రాసి అవి కూడా అమ్ముతూ ఉంటారు. ఈ టెడ్డీ బేర్ షాపులు, అలాగే ఒక టాటా షాప్ కూడా ఉంది పక్కనే. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఏటీఎం సెంటర్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడే ఇక్కడ నుంచి ఎండు షాపులు అవి కనిపించే షాపులు అయితే ఉంటాయి. ఎండు షాపులు ఈ బొమ్మల షాపులు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే టిఫిన్ సెంటర్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎండు చేపలు అమ్మే షాపులే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవ్వండి చేపలు చూడండి, ఉప్పు కారం రాసి ఎలా అమ్ముతున్నారు. ఎగబడి కొంటున్నారు జనాలు అయితే. చూస్తున్నారు కదా, నేను కొంచెం రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది. మేమైతే ఆదివారం పూట అయితే వెళ్ళామన్నమాట. చాలా రద్దీ అయితే ఉంది. ఎక్కడి నుండో ఇక్కడికి వస్తారనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి షాపులు అయితే బంద్ అయితే ఇక్కడ నుండి ఎండు చేపలు అమ్మే షాపులు అయితే ఉంటాయి చూడండి. అలాగే ఇటు సైడ్ బండ్లు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వెహికల్స్ అన్ని ఇటే పార్క్ చేసుకోవచ్చు. లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు అయితే ఉంటుంది బండ్లకి అయితే. ఆటోలకు 30, అలాగే కార్లకి 40, 50 అలా అయితే తీసుకుంటారు. నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎండిపోయిన షాపులే ఉన్నాయి. ఎగబడి కొన్ని తింటూ ఉంటారు. ఇక్కడ ఇటు నుండి ఎడం చేతికేసి వెళ్తే ఫ్రెండ్స్ బీచ్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఆ బీచ్లోకి వెళ్ళే వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి షాప్ అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, షాప్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంటాయి షాపులు. ఎండు చేపలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాం మనం. చూడండి, ఈ టిఫిన్ సెంటర్లో అనమాట లాస్ట్లో ఒక 2 షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి బీచ్లో అయితే చూపిస్తాను మీకు. చూడండి, బీచ్లో రద్దీ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఈ బండికి వచ్చేసి 100 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్, ఒక రౌండ్కి వచ్చేసి. ఇలాంటి బండ్లు వచ్చేసి ఇక్కడ 10 అయితే ఉన్నాయి అన్నమాట. 10 బండ్లు అయితే ఉన్నాయి. వాళ్ళు పాడుకుని ఇక్కడ తిప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. గుర్రాలు, ఒంటెలు చూపిస్తాను. అవి కూడా వెళ్తుంటే ఐస్ క్రీమ్ బండ్స్ కానీ, పానీపూరి బండ్లు కానీ, టిఫిన్లు కానీ చాలా ఉంటాయి. ఇదిగోండి ఇంకో బండి. పిల్లలు బాల్తో ఆడుకుంటున్నారు. చూస్తున్నాగా బండ్లు ఎన్ని ఉన్నాయో వస్తాయి అన్నమాట. వాళ్ళు బండ్లు అయితే మన చేతికైతే ఇవ్వరు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. ఎందుకంటే గుర్రం చూడండి పక్కన, ఆ గుర్రానికి కూడా 100 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. ఫోటో దిగుతానికి 100 రూపాయలు ఛార్జ్ అంట గుర్రానికి. చూస్తున్నారు కదా, బీచ్లోకి అయితే ఇప్పుడైతే జనాలు అయితే తగ్గిపోయారు. వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు. పుచ్చకాయల బండ్లు చాలామంది ఇక్కడ
సరదాగా గడపడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఫ్రెండ్స్. విజయవాడ ఆ సైడ్ నుండి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫారెన్ వాళ్ళు కూడా కనిపించారు ఫ్రెండ్స్. ఈ బీచ్లో ఫారెన్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఐస్ క్రీమ్ బండి చూశారు కదా బ్రో. ఇట్రా ఫారెన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. ఉంటే ఒకవేళ ఈ వీడియోలో వాళ్ళు కూడా చూపిస్తాను. ఇది కొన్ని ఒంటి చూశారు కదా, ఈ ఒంటికి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఏమన్నా రేట్లు పెంచారో లేదో తెలియదు కానీ 50 రూపీస్ అన్నారు మేము అడిగినప్పుడు. అలాగే ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు, ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు అన్నమాట. ఏంటిది ఎదురు ఇంకో ఉంటుంది చూపిస్తా చూడండి. ఎదురు ఇంకొక వంట వెలకాయ చూడండి అంత స్ట్రైట్గా పెట్టిందో. పట్టుకుందాం అనుకున్నాం, కుదరలేదు. ఎదురు మీకు కనిపించేది నేనే ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. వాయిస్ అయితే రావట్లేదు, చిన్నగా వస్తుంది. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మెల్లగా నడుచుకుంటా బీచ్ అంతా కవర్ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బీచ్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నాం. బీచ్లో సిల్వర్ బోట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలు పడుతున్నట్టున్నారు వలలేసి. బీచ్లో అయితే ఆడామన్నమాట. ఆడి ఒడ్డుకి వచ్చి వీడియో అయితే షూట్ చేసాము. బీచ్లో కూర్చొని వేసుకుంటే ఎలా ఆడుతూ ఉంటారు. అటు కూడా చూపించమని చెప్తున్నాను మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు. చేసే పనులు చిన్న పిల్లలు మా ఫ్రెండ్కి అటు కూడా చూపి ఈసారి బీచ్లో ఆడేవాళ్ళని కూడా అని చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా కవర్ చేశాడు అన్నమాట. కొంచెం కాలుకి అయితే దెబ్బ తగిలింది. బ్రో బండి ఎక్కుతా వద్దు, టచ్ చెయ్యి, ఎక్కద్దు, డబ్బులు కట్టలేదు. ఇంకా వెళ్తున్న కొద్ది ఆ శివరి నుండి ఈ శివరి దాకా జనాలు ఉంటూనే ఉంటారు. ఎప్పుడు ఇక్కడ చాలా రద్దీగా అయితే ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఇంకా మనం వెళ్ళే కొద్దీ జనాలు వస్తూనే ఉంటారు బీచ్లోకి. సాయంత్రం వేళ అయితే చాలా మంది అయితే వస్తారంట. సరే ఆదివారం ఎందుకు చాలా తగ్గిపోయే క్రౌడ్. ప్రతి ఆదివారం అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. ఆదివారం, గురువారం, శనివారం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఎక్కువగా. ఈ బీచే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాండురంగపురం బీచ్ కూడా ఉంది. ఆ వీడియో నా సెకండ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అన్నమాట. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. పాండురంగపురం బీచ్ అక్కడ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. ఆ బీచ్ అయితే, ఆ బీచ్లో ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో చూసినారైతే ఆ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ చేస్తాను, చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.